వినోదాన్ని అందించడంతో పాటు విజ్ఞానాన్ని కూడా పెంపొందిస్తాయి అనేవారు. ఆ సినిమాలు క్రమక్రమంగా సీరియల్స్ టీవీల్లో, ఇప్పుడు కాస్తంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పెరిగిన తర్వాత, ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత వీటిలో వెబ్ సిరీస్ కాలం నడుస్తుంది. ఎందుకంటే వెబ్ సిరీస్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఆసక్తికరంగా ఉంటాయి. ఎవరికి ఖాళీగా పని పాట లేకుండా కూర్చొని మొబైల్స్లోను ల్యాప్టాపుల్లోనూ ఎక్కువ వెబ్ సిరీస్ చూసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. బిజీగా పనుల్లో ఉన్న వాళ్ళు, చదువుకునే వాళ్ళకి అవి చూసే తీరికే ఉండదు. అయితే దీని ప్రభావం వరుసగా వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్తుందంట. ఒకేసారి దేశంలో 2 ఘటనలు నివేరుపరిచాయి. ఆల్రెడీ నేను ఒక వీడియోలో ప్రస్తావించాను. అయితే ఇప్పుడు తాజాగా మరొక అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఈ వీళ్ళు ఇద్దరు పిల్లలు కూడా, ఒకళ్ళకి 14 ఏళ్ల వయసు, ఒకళ్ళకి 10 ఏళ్ల వయసు. అయితే ఈ 14 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి గాంధార్ అనే వ్యక్తి 7వ తరగతి చదువుతున్నాడు. ఈ అబ్బాయి తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు. తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలో ఉంటారట.